5 లక్షలు రామరాజు ముఖం మీద కొట్టిన సాగర్కి ఊహించని షాక్ ఇచ్చిన ధీరజ్, భాగ్యం చంప పగలగొట్టిన నర్మద. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నర్మద అయితే హాస్పిటల్కి తీసుకొని వల్లిని బయలుదేరుతూ ఉండగా అప్పుడే ఇక భాగ్యం, ఆనందరావు ఇద్దరు కూడా వస్తారు. ఇక వాళ్ళని చూసి అప్పుడే ఇక నర్మద అంటుంది, వల్లి అక్కని హాస్పిటల్కి తీసుకువచ్చే సమయానికి మీరు దిగబడ్డారేంటి అని అడుగుతుంది నర్మద. ఏంటి, మా వల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నావా? ఆ విషయం నాకు తెలీదమ్మా. అయినా చూడు, మా అమ్మాయి కోసం మేము రాకుండా ఎలా ఉంటాము? తను కడుపుతో ఉంది, చూసిపోదామని వచ్చాను తప్ప తను హాస్పిటల్కి వెళ్తుందని ఏ విషయం కూడా మాకు తెలీదు అని అమాయకంగా భాగ్యం అయితే చెప్పడంతో అప్పుడే ఆనందరావు కూడా అవునమ్మా అని అంటూ ఉంటాడు. సరేలేమ్మా, మేము వచ్చాం కదా, ఇక మేము తీసుకువెళ్తాంలే అని చెప్పి అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక నర్మద అయితే ఇలా చెప్తుంది, ఏంటి మీరు తీసుకెళ్లేది? ఏదో అల్లాటప్ప హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు. నేను అలా కాదు, పెద్ద హాస్పిటల్కి, ఫేమస్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తున్నాను. ఆవిడ చాలా బాగా చూస్తుంది, మొత్తం విషయాలన్నీ కూడా బయట పెడుతుంది అని నర్మద అయితే అంటుంది. ఇక నర్మద బాటలకి వల్లి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మా అమ్మాయిని మేము మంచి హాస్పిటల్లోనే చూపిస్తాము. ఆవిడ చేతి హస్తవాసి చాలా మంచిది, చాలా మందికి అబ్బాయిలే పుట్టారు తెలుసా, అందుకని ఆవిడ దగ్గరికి తీసుకువెళ్తాను అని భాగ్యం అంటుంది. ఇంతలో ఇక వేదవతి, అంటే అన్నానంటారు కానీ అసలు నర్మద కన్నా మీకేం బాగా తెలుసు? నర్మద చదువుకుంది, గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు, తనకి హాస్పిటల్ గురించి బాగా తెలుసు. అన్ని ఎంక్వైరీ చేసి తను ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తుంది, తనని తీసుకువెళ్ళనివ్వండి అని వేదవతి చెప్తుంది. అప్పుడు ఇక సాగర్ అయితే బయట నుంచొని రామరాజు గారు బయటికి రండి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ఇక భాగ్యం వల్లి వైపు చూసి వచ్చాడు అని అంటూ సైగ చేస్తుంది. నువ్వు సూపర్ అమ్మా అంటూ తను చేతులతో సూపర్ అంటూ చూపిస్తూ ఉంటుంది. ఇక బయటికి వెళ్ళి చూసేసరికి సాగర్ రామరాజుని పేరుతో పిలుస్తూ ఉంటాడు. అది విని ఒక్కసారే నర్మద, వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతూ బయటికైతే వస్తారు. రే నడిపోడా, నీకేమన్నా పిచ్చి పట్టిందేంట్రా? మీ నాన్నని పట్టుకుని నువ్వేంట్రా అలా పేరు పెట్టి పిలుస్తావేంట్రా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే వేదవతి, ఇంకా ఆయనకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి? నన్నేమన్నా ఆయన కొడుకుగా చూస్తున్నాడా? నేనంటే లెక్క చేస్తున్నాడా? అలాంటప్పుడు నాకు గౌరవం ఇవ్వలేని చోట ఆయనకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నన్ను కొడుకుగా చూడనప్పుడు ఆయనకి నేను కొడుకుని కానప్పుడు నాకు తండ్రి ఎలా అవుతాడు అని ఇష్టం వచ్చినట్లు సాగర్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రామరాజు లోపల నుంచి అయితే వస్తాడు. ఇక రామరాజు లోపల నుంచి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. అప్పుడు ఇక సాగర్ అయితే డబ్బులు తీసి 5 లక్షలు కట్టి, నా 5 లక్షలు విసిరేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కదా, ఇదిగో 5 లక్షలు అని రామరాజు మీదకి విసిరి కొడతాడు డబ్బులు. అవి చూసి చందు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. తీసుకోండి, తీసుకొని ఇక మమ్మల్ని వదిలేసేయండి, మా జోలికి రాకండి అని అంటాడు సాగర్. ఆ మాట విని ఒక్కసారి నర్మద అయితే, నీకన్నా పిచ్చి పట్టిందా సాగర్ అని అడుగుతూ ఉంటుంది. అదేంటి నర్మద అలా మాట్లాడుతున్నావు? ఆ రామరాజు అన్న మాటే కదా నేను చెప్పింది అని సాగర్ అంటాడు. అప్పుడు ఇక వేదవతి సాగర్ని చంప పగలగొడుతుంది. ఏరా, మీ నాన్న మీదకి డబ్బులు విసిరి కొడతావా? అంత నీకు పొగరు పెరిగిపోయిందేంట్రా నీకు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అదేంటమ్మా, ఆయనన్న మాటే కదా నేను చేశాను, డబ్బులు విసిరి కొట్టి వెళ్ళమన్నాడు, అలాగే విసిరి కొట్టాను. ఇక ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను నా భార్యని తీసుకొని నేను వెళ్ళిపోతాను అని సాగర్ అంటాడు. అప్పుడు ఇక భాగ్యం అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఆనందరావు అయితే, కుటుంబాన్ని ఎలా విడదీయాలో నీకన్నా గొప్పగా ఎవరు ఆలోచించలేరు భాగ్యం అని అంటాడు ఆనందరావు. మనం ఎన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నామో, చివరికి మనం ఇదంతా చేస్తున్నామని తెలిస్తే అమ్మడి జీవితం ఏమైపోతుందో నీకు అస్సలు ఆలోచన లేదు అని ఆనందరావు అంటూ ఉంటే, నువ్వు నోరు మూస్తావా? జరిగేది చూడు, లేకపోతే మనల్ని ఇరికించాలని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పి మనల్ని దెబ్బలాడుతుందా నర్మద? దానికి ఇంట్లో స్థానం లేకుండానే పోతుంది, ఆ నర్మద ఇంట్లో నుంచి బయటికి పోతుంది అని అంటూ ఉంటుంది భాగ్యం.
తరువాత ఇక నర్మద అయితే, ఏంటి సాగర్ ఇదంతా? ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఆ రోజు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదని ధీరజ్ నాటకమాడాడు. 5 లక్షలు కట్టి వెళ్ళిపోమన్నాడు. అంతే తప్ప నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఎవ్వరూ కోరుకుంటలేదు అని చెప్తుంది నర్మద. ఇక నర్మద అలా అనేసరికి, నువ్వు పిచ్చిదానివి నర్మద. అందరూ నిన్ను సపోర్ట్ అమాయకురాలు చేసి ఆడుతున్నారు. ఎందుకో చెప్పనా? వాళ్ళు అంతే అవకాశవాదులు. నీ అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఇలాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకు గౌరవం లేదు, నాకు ఇక్కడ మనశ్శాంతి లేదు, ఈయన పెట్టే భోజనం నాకు తినాలనిపించడం లేదు, అసలు ఇంట్లో జనాల్ని చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అని సాగర్ అంటాడు. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఇంట్లో తినడం నీకు ఇష్టం లేదా? ఉండడం ఇష్టం లేదా? మరి ఇప్పటి వరకు ఎవరు తీసుకొస్తే తిని పెరిగావురా? ఎవరితో నువ్వు ఆడుకున్నావురా? ఎవరితో తిరిగావురా? ఈ ఇంట్లో నువ్వు ఎన్నిసార్లు ఈ ఇంట్లో ఉన్నావో అసలు నీకేమన్నా గుర్తుందా అని అడుగుతూ ఉంటే చందు, రే నువ్వు గట్టు మీద ఉన్నావు, నువ్వు నాన్న కొడుకువి, ఏమన్నా మాట్లాడతావు? నాన్న గురించి ఉద్యోగం మానేసి మిల్లుకు కూడా వెళ్తావు. నువ్వంటే ఆయనకి చాలా ఇదిరా, ఆయన చాలా మంచివాళ్ళు కదా, నిన్ను చాలా బాగా చూసుకుంటారు. తర్వాత ఇంగో ఈ మధ్య ఆ చిన్నోడు కూడా బాగా నచ్చుతున్నాడులే ఈయనకి. మీరిద్దరు ఉంటే చాలు, నేను ఎప్పుడో ఆయన లెక్కలో చచ్చిపోయాను, ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు అని అంటూ ఉంటాడు సాగర్. సరే అయితే నాకు రావాల్సిన 5 లక్షలు నాకు ఇచ్చేసావు కదా అని కింద పడిన డబ్బులు తీసుకొని రామరాజు ఇలా అంటూ ఉంటాడు, నీ భార్యని తీసుకొని ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అనగానే అప్పుడు ఆ మాట విని సాగర్ అయితే ఇలా అంటాడు, ఓ చూశారు కదా, మీరు నన్ను ఇంట్లో ఉండమని బ్రతిమలాడుతున్నారు. ఈయనగారు నిజంగానే మనసులో పెట్టేసుకొని నా మీద ద్వేషాన్ని 5 లక్షలు ఇచ్చేసరికి కింద పడిన డబ్బులు కూడా తీసుకొని చేతిలో పెట్టుకొని నీ భార్యని తీసుకొని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఎంత సులువుగా చెప్పేస్తున్నాడో చూడు అని సాగర్ అంటాడు. అప్పుడు ఇక వేదవతి, ఏంటండి ఏంటిదంతా, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు, వాడిని ఆపండి అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇక రామరాజు, ఏంటి బుజ్జమ్మ ఆపేది, వాడు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళాడో తెలుసా? ఈ తండ్రికి 5 లక్షల్ని మొకాన విసిరి కొట్టే స్థాయికి వెళ్ళాడు. మనం ఇంత స్థాయికి వెళ్ళినోడివి మనం ఇంట్లో ఉండనివ్వకూడదు, ఎందుకంటే తర్వాత మనల్ని బయటికి కూడా ఈ డబ్బులు నా మీదకి విసిరినట్టు మన ఇద్దరిని కూడా బయటికి విసిరేస్తాడు కూడా. రేపు ఉదయం ఆస్తి నేను పంచకపోతే ఆస్తి కోసం నన్ను చంపి నా చేత్తో వేలుముద్ర వేయించుకుంటాడు వీడు, అంత దుర్మార్గుడు అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక ఆ మాట విని సాగర్ అయితే, మీ మనసులో నా పట్ల మీకు ఇంత భావం ఉందని నాకెప్పుడో తెలుసు, అందుకని మీకు ఒక విషయం కూడా చెప్పాలి. నేను అప్పు చేసి లంచం ఇచ్చి డబ్బులు అంతా కూడా మీకు తెలియకుండా మోసం చేసి తీసుకొని జాబ్ని సంపాదించుకున్నానని మీరు అనుకుంటున్నారు. మరి మీరు పెద్దోడా, వీడే నా జీవితం, వీడే నన్ను చూసేది అంటూ మురిసిపోయారు కదా. మరి వీడెందుకో తన పెళ్లికి 10 లక్షల సేటు దగ్గర అప్పు చేశాడో ఆ విషయం మీకు ఎప్పుడైనా తెలుసా? తెలీదు కదా అని బాంబు పేలుస్తాడు సాగర్ చివరి విషయంలో. అది విని ఒక్కసారి చందు అలాగే వల్లి భాగ్యం ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటారు. మరి ఆ విషయం మీ పెద్దోడు ఇప్పటి వరకు మీకు ఎందుకు చెప్పలేదు? చివరికి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఆ సేటు కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకున్న రోజులు కూడా ఉన్నాయి అని సాగర్ చెప్పంగానే ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక రామరాజు చందు వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇక సాగర్ అయితే, బట్టలు వెళ్ళి తీసుకురా, నా బట్టలు ఎప్పుడూ కూడా సర్ది పెట్టి ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు ఇక నర్మద అయితే, మావయ్య గారు అని అంటూ దగ్గరికి వెళ్తుంది. నీ భర్తతో కలిసి నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మా అని రామరాజు అయితే చెప్తాడు. అప్పుడే రామరాజు మాటలు విని ఇంకొక మాట మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూనే తన బట్టలన్నీ సర్దుకొని బయటికి వస్తుంది నర్మద. ఇక బయటికి వచ్చి, మావయ్య గారు, ఆయన మీ పట్ల ఎంతో దురుసుగా ప్రవర్తించారు, అది నిజమే, కానీ నేను మాత్రం ఎప్పుడు మా అమ్మా నాన్నకన్నా ఎక్కువగా మిమ్మల్ని అభిమానించానండి. ఏమన్నా తెలిసి తెలియక తప్పులుంటే నన్ను క్షమించండి మావయ్య గారు, మీ కూతుర్ని అనుకోండి అని అంటూ నర్మద అయితే ఇక దండం పెడుతుంది. ఇక దండం పెట్టి ఇద్దరు కూడా ఇంటి గేటు దాటబోతూ ఉండగా అప్పుడు ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఎదురవుతారు. ఇక ధీరజ్ ప్రేమ
ఇద్దరు కూడా ఇక ఎదురవుతూ అంటూ ఉంటారు. ఎక్కడికి రా వెళ్తున్నావు అని అనగానే, నువ్వే కదరా 5 లక్షలు విసిరి కొట్టి నీ భార్యను తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చని ఆ రోజు ఆ పెద్దరాయుడితో కలిసి తమరి గారు తీర్పిచ్చారు కదా, తీసుకొచ్చాను 5 లక్షలు ఆయన గారి మీదకి విసిరి కొట్టాను, నా భార్యని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని సాగర్ అంటాడు. మీరు ఇంట్లో నుంచి ఎలా వెళ్తారు అని ధీరజ్ అనగానే, నేను కట్టాల్సిన బాకీ కట్టేశాను, తీసుకువెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడే ఇక సాగర్ అయితే, నీకిప్పటికిప్పుడు 5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతాడు. ఇక ధీరజ్ ఆ మాట విని సాగర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఒక పక్క భాగ్యం కూడా ఆ మాట విని షాక్ అయిపోతూ, ఇదేంటి ధీరజు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు, అసలు ఈ విషయం వీడికి ఎలా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది. భాగ్యం, ఏరా ఇప్పటికిప్పుడు నీకు 5 లక్షలు ఎలా వచ్చాయి? నెలకి 60,000 జాబ్ వచ్చిన నీకు ఒక్కసారి 5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడు 20 లక్షలు కట్టడానికి ఇంట్లో పెట్టిన డబ్బుని, మిల్లులో ఉన్న డబ్బుని దొంగతనంగా తీసుకువెళ్ళావే, మరి అప్పుడు నీకు ఇవ్వలేని డబ్బులు ఎవరిచ్చారో తెలియదు, కానీ అప్పుడు ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నీకు 5 లక్షలు వాళ్ళు సహకరించారా, వాళ్ళు ఇచ్చారా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఆ మాట విని సాగర్ అయితే తడబడిపోతాడు. అది అది అని అంటూ ఉంటే, రే ప్రతి ఒక్క బిల్లు కూడా నాకు ఉండాలి, నీ కష్టార్జితమే, అలాగే నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించిన డబ్బు మాత్రమే నువ్వు మా చేతికి ఇవ్వాలి, అంతకు మించి నువ్వు ఎవరి దగ్గరో తీసుకువచ్చి మా నాన్న మొకాన్న విసిరి కొట్టాలని డబ్బులు విసిరి కొట్టి అవమానించావనుకో, ఈసారి నిన్ను బయటికి విసిరైంది కాదు కదా, ఏం చేస్తానో నాకే తెలీదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మాత్రం నువ్వు 5 లక్షలు నీ కష్టార్జితం మీదే, అంత సిగ్గు పౌరుషం ఉన్నవాడివి, తండ్రి తిడితే నిన్ను మందలిస్తే తండ్రి గురించి నువ్వు తప్పుగా అనుకునేవాడివి, నువ్వేంట్రా అలా మాట్లాడుతున్నావు? అంత నీతి నిజాయితీ గలవాడివైతే, అన్ని నిజాలు తెలిసిన వాడివైతే నువ్వు 5 లక్షలు నీ కష్టార్జితంతో సంపాదించి ఆయన చేతిలో పెట్టి అప్పుడు వెళ్ళు, అప్పుడు నిన్ను నేను కూడా ఆపనరాయ్ అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక ధీరజ్ మాటలకి సాగర్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంకా అలాంటివేమీ ఇతనికి చెప్పొద్దు ధీరజ్, ఈయనకి ఎవరైనా డబ్బులు ఇస్తే చాలు, వాళ్ళ తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి గేదెలు కడగాలి, పేడెత్తాలి, ఇలాంటి పనులు చెప్పినా కూడా చేసేస్తాడు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. నర్మద, అవునండి, మీరు 5 లక్షలు నీ కష్టార్జితంతో సంపాదించినవి కాదు కదా సాగర్, ఎందుకు నువ్వు అంత పౌరుషాన్ని చూపిస్తున్నావు? దాంట్లో 1 రూపాయి కూడా నీది ఉండుండదు, ఎవరో కావాలని నీ చేతిలో పెట్టుంటారు, వాళ్ళకి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, అస్సలు కూడా కంగారు పడకూడదు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే తెలుసుకుంటావు అని అంటూ నర్మద కూడా క్లాస్ పీకుతుంది. ఇంట్లోకి వెళ్ళరా, లేకపోతే మా ఇంట్లో 5 లక్షలు కొట్టేశాడని నీ మీదే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రివర్స్లో కేసు పెడతాను, ఆ కేసు తేలే వారికి కూడా నువ్వు బయటికి రావు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక సాగర్ అయితే ఏమీ చెయ్యలేక వెనక్కి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక నర్మద అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, ఎందుకు నా భర్తకి 5 లక్షలు ఇచ్చి ఇంట్లో నుంచి బయటికి వచ్చామని చెప్పావు? అసలు ఈ కుటుంబాన్ని విడదీసే హక్కు నీకెవరిచ్చారు? ఎవరు నువ్వు అని అడుగుతుంది నర్మద. ఆ మాట విని, నాకు తెలుసు నువ్వు ఫోన్ చేసి ఇలాగే అడుగుతావని నేను ఎక్స్పెక్ట్ చేశాను నర్మద అని అంటూ ఉంటాడు. ప్రసాదరావు అయితే, చూడండి నాన్న, మీరు మనసులో ఏదో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఇంకోసారి మీరు సాగర్తో మాట్లాడినా, తనకి ఉచిత సలహాలు ఇచ్చినా నేను మాత్రం భరించే ప్రసక్తే లేదు. ఆ తర్వాత పరిస్థితులు మీరు నన్ను చూడ్డానికి కూడా రాలేని పరిస్థితులు అయిపోతాయి అని చెప్తూ ఉంటుంది నర్మద అయితే. ఇక నర్మద మాటలకి ప్రసాదరావు షాక్ అయిపోతూ ఉంటాడు. తరువాత ఇక సాగర్ అయితే లోపలికి వెళ్ళి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ ధీరజ్ గాడు నా మీద పగపెట్టాడు, అందుకే ఈరోజు అలా మాట్లాడాడు, నా కష్టార్జితంతో 5 లక్షలు తీసుకొచ్చి పెట్టాలంట, అసలు వీడికేమన్నా మతిపోయిందా? నా కష్టార్జితం సంవత్సరం అంతా ఏమీ ఖర్చు పెట్టుకోకుండా ఉంటేనే అంత డబ్బు కూడా రాదు, ఇప్పుడు ఏం చేయాలి? సంవత్సరం కష్టపడితే కానీ రాదు అని అనుకుంటూ ఉంటాడు సాగర్ అయితే. తర్వాత ఇక నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.
ఇక బాధపడుతూ రామరాజు దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు, ఆయన తరపున నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుంటుంది. అప్పుడు ఇక రామరాజు అయితే, నేనే నీకు క్షమాపణ చెప్పాలమ్మా అని అంటాడు. అదేంటి మావయ్య గారు అలా మాట్లాడుతున్నారు అని నర్మద అనడంతో, అవునమ్మా, నీ భార్యని తీసుకొని నువ్వు బయటికి పో అని వాడితో నేను అన్నాను. అప్పుడు నాకు అనిపించింది, వాడు తప్పు చేస్తే నిన్ను నేను అనాల్సిన పనేంటని, ఆ తప్పుని నేనే సరిదిద్దుకోవాలని అప్పుడే నాకు అనిపించింది అని అంటూ ఉంటాడు రామరాజు. లేదు మావయ్య గారు, మీరెంతో గొప్ప వ్యక్తి. అసలు సాగర్ ఇలా తయారవడానికి కారణం కూడా ఎవరో నాకు తెలుసు. కానీ నేనేమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఇల్లు దాటి మాత్రం మేమిద్దరం బయటికి వెళ్ళం మావయ్య గారు. తప్పకుండా ఇంట్లోనే ఉంటాము అని చెప్తూ ఉంటుంది. నర్మద అయితే, ధీరజు ప్రతి విషయంలో మాకు అండగా నిలబడుతున్నాడు. సాగర్ మనసు మార్చేందుకు నేను కూడా ప్రయత్నిస్తాను అని చెప్పడంతో అప్పుడు ఇక ఆ మాట విని రామరాజు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. తరువాత రామరాజు గదిలో నుంచి నర్మద బయటికి వస్తుంది. వచ్చినప్పుడు ఇక వెనకటి గుమ్మంలో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనందరావు, భాగ్యం, వల్లి, సుకన్య నలుగురు కూడా ఉంటారు. ఇదేంటి పెరట్లో నుంచి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయని కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఇక కిటికీ దగ్గరికి వెళ్ళి చూసి ఒక్కసారి వాళ్ళని మాట్లాడుకోవడం చూసి షాక్ అవుతూ, ఇదేంటి ఈ గుంపంతా కూడా ఇక్కడ కాపలా కాశారు, ఇప్పుడు వీళ్ళు వెదురు, నేను ఇవన్నీ కూడా చూపించాలా అని అనుకుంటూ, ఇవన్నీ కూడా వీళ్ళ గురించి నేను అనుకున్నదే నిజమై ఉంటుంది, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని నర్మద అయితే ఇక వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు ఇక భాగ్యం ఎలా చెప్తుంది, ఏంటి అమ్మడం, మన ప్లాను ఇలా బెడ్స్ కొట్టిందేంటి అని అంటూ ఉంటుంది భాగ్యం. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదమ్మా, నర్మద మామూలుది కాదని. అసలే ఆ రోజు నర్మద అయితే నాకు వార్నింగ్ ఇచ్చింది, అలాగే మా ఆయన కూడా వార్నింగ్ ఇచ్చాడు అని వల్లి అయితే చెప్తుంది. ఇప్పుడు గనక సాగర్కి 5 లక్షలు రావడానికి కూడా కారణం మనమేమని తెలిస్తే అస్సలు కూడా వదిలిపెట్టదు ఆ నర్మద. ఎందుకంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ సలహా ఇచ్చి వాళ్ళిద్దరూ బయటికి వచ్చేలా చెయ్యి అని నేను బ్రతిమలాడుకున్నాను కదా. ఆ విషయం తెలిస్తే వీళ్ళు నన్ను బ్రతకనివ్వరు, ముఖ్యంగా నర్మద. ఈరోజు నర్మద ఎంతో బాధపడింది. ఇప్పుడు ఆ బాధకి కారణం నేనని తెలిస్తే తను నన్ను అస్సలు కూడా వదిలిపెట్టదమ్మా. నువ్వేమో ఆ నర్మదని బయటికి పంపించేస్తాను, నీ కడుపు నాటకం బయటపడదు అని చెప్పి ధైర్యంగా ఉంచావు. కానీ నాకు అస్సలు కూడా ధైర్యం సరిపోలేదమ్మా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వల్లి అలా అన్న తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంది. వల్లి అలా వెనక్కి తిరిగి చూడంగానే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు ఇక నర్మద అయితే అక్కడ నుంచొని ఉంటుంది. ఇక నర్మద అలాగే ప్రేమ, ధీరజ్ ముగ్గురు కూడా వరుసగా వస్తారు. వాళ్ళని చూసి వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే భాగ్యం అయితే, ఏం లేదు, ఎండాకాలం కదా చల్లగా ఉంటుందని ఇలా వచ్చి కూర్చున్నాము అంటూ నాటకం మొదలు పెడుతుంది భాగ్యం. ఇక నాటకం మొదలు పెట్టగానే అప్పుడు ఇక భాగ్యాన్ని చంప పగలగొడుతుంది నర్మద. చిచ్చి, నువ్వు అసలు ఆడదానివేనా? ఒక్కసారి నీ కూతురు కాపురం కూలిపోయింది, అయినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ మా కుటుంబాన్ని విడదీయాలని ఎన్నెన్ని ప్లాన్ చేస్తున్నావు? అసలు నువ్వు మనిషివేనా లేకపోతే పశువా అని ఇక అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం. అదేంటి నర్మద అలా మాట్లాడుతున్నావు అని అనగానే, మా నాన్న దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మా నాన్నకి ఉచిత సలహాలు ఇస్తున్నావా నువ్వు? నీ కూతురి జీవితం ఎలా నిలబెట్టాలో తెలీదు, అబద్ధాలు చెప్పి నీ కూతురి జీవితాన్ని నీవే చేతులారా నాశనం చేస్తూ మళ్ళీ ఇలాంటివి కూడా మోసాలు చేస్తున్నావు. నువ్వు అసలు మనిషివేనా? పెద్దలు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. చూడు, నువ్వు చేసే ప్రతి పని కర్మలా మారి నీ కూతురు తలకే చుట్టుకుంటుంది, గుర్తుపెట్టుకో అని అంటూ వార్నింగ్ ఇస్తుంది నర్మద. కానీ ఇప్పుడు నేను మావయ్య గారికి, అత్తయ్య గారికి ఒక నిజం చెప్పాలనుకొని అనుకుంటున్నానక్క అని ప్రేమ అనడంతో, ఏంటి ప్రేమ? ఏం లేదక్క, ఇప్పుడు ఇంట్లో అంతా కూడా సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటే ఈ దుష్ట శక్తులు కుటుంబం విడిపోవాలని కోరుకుంటున్నారు. అందుకే వీళ్ళ గురించి మావయ్యకి నిజం చెప్పేయాలని నేను నిర్ణయించుకున్నానని ప్రేమ షాక్ ఇస్తుంది వాళ్ళకి. అప్పుడే కాదు విని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం. అందరూ కూడా
వద్దు అలాగే చెయ్యొద్దు అని చెప్పి ప్రాధేయపడుతుంది. అలా ప్రాధేయపడడంతో అప్పుడే ఇక నర్మద అంటుంది, నువ్వు ప్రెగ్నెంట్వి కాదన్న విషయం నీ నోటితోనే నువ్వు మావయ్య గారికి చెప్పాలి. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు చెప్పకపోతే తర్వాత పరిస్థితి చూడు ఎలా ఉంటుందో అని ఇక నర్మద అయితే షాక్ ఇస్తుంది వల్లికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.